హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము ఈరోజు స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాము. రోడ్ మధ్యలో స్ట్రైక్ జరుగుతుందండి. ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారంటే వర్షానికి వడ్లు తడిచిపోయి పాడైపోయాయంట. దానివల్ల వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. రోడ్ మధ్యలో వీళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందండి. మాకు ఇక్కడే 1.5 hours పట్టింది. స్వర్ణగిరి అని చెప్పి యాదగిరిగుట్ట చూపిస్తున్నా అనుకునేగలరు. స్వర్ణగిరి నుండి 18 kilometers అని బోర్డు చూసాము. అక్కడే ప్లాన్ చేంజ్ అయింది. ఫస్ట్ యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాము. అందుకోసమే ఫస్ట్ యాదగిరిగుట్టకి వచ్చేసినాము. కొత్తగా కన్స్ట్రక్షన్ అయినాక చూడలేదండి. 6 years బ్యాక్ వెళ్ళాము. ఫైనల్లీ యాదగిరిగుట్టకి వచ్చేసినాము. ఇక్కడ పెద్దవాళ్ళకి బ్యాటరీ ఆటో ఉంటుందండి, దాంట్లో తీసుకెళ్తారు. మామూలుగా అయితే ఇక్కడ 150 దర్శనం రూట్ ఉంది, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఫోన్లో అలౌ ఉండదు. దర్శనం అయ్యాక ఫోన్ తెచ్చుకొని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షూట్ చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగా కట్టారండి. మేము 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఇదంతా లేదు. ఇదేమో రిటర్న్ వచ్చేది, బయటకు వచ్చేది టెంపుల్ నుండి. చూడండి ఎంత బాగా కట్టారో. అసలు 2 కళ్ళు చాలట్లేవండి చూడడానికి, అంత బాగా కట్టారు. ఇక్కడ నుండి బయలుదేరిపోయాము. నెక్స్ట్ ఇక స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసినాము. చాలా పెద్దగా కట్టారండి ఇక్కడ కూడా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉందండి. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి ఫోన్ కూడా ఇక్కడ కూడా అలౌ ఉండదు. ఫోన్ కూడా కార్లో పెట్టేసి వెళ్ళాము. టెంపుల్ దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక అప్పుడు ఫోన్ తెచ్చుకొని మళ్ళీ షూట్ చేసుకోవచ్చు. ఇదంతా చూడండి ఎంత క్రౌడ్ ఉందో. చాలా క్రౌడ్ ఉందండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకెక్కువ జనాలు పెరిగిపోతున్నారు. ఎందుకంటే నైట్ బాగుంటుంది లైటింగ్స్ అని. ఈ మధ్య ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షార్ట్స్లో అన్నీ ఇవే చూపిస్తున్నారు కదా. చాలా బాగుంది టెంపుల్ అయితే. లైటింగ్స్ వచ్చాకైతే చాలా అంటే చాలా బాగుంది. మా వాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇక్కడైతే వాటర్ మధ్యలో విష్ణుమూర్తి పడుకున్న విగ్రహం ఉంది కదా, బ్లాక్ కలర్లో, చాలా అందంగా అనిపిస్తుంది. నైట్ అయితే ఇంకా బాగా అనిపిస్తుందని. ఇప్పుడు 6 అవుతుంది, ఇంకా చీకటి అవ్వలేదు. చీకటి అయితే మాత్రం బాగా లైటింగ్స్ అనేది బాగా అట్రాక్షన్గా అనిపిస్తుంది ఈ టెంపుల్. నైట్ అయ్యే కొద్ది రష్ పెరుగుతుందండి బాగా. ఇక్కడ నుండి స్టెప్స్ ఎక్కేటోళ్ళు ఎక్కుతారు. మామూలుగా అయితే మేము కార్ పైకి వచ్చేస్తుంది. పార్కింగ్ కిందనే పెట్టేసి స్టెప్స్ ఎక్కేవాళ్ళు స్టెప్స్ ఎక్కుతారు, కాని వాళ్ళు పైకి తీసుకొచ్చేస్తారు కార్ని. పైన కూడా పార్కింగ్ ఉంది, కింద కూడా పార్కింగ్ ఉంది. ఇదంటే స్టెప్ లాగా ఎలా ఉంచండి 1 by 1. ఇక్కడ ఆచార్యులు వచ్చి పూజ చేస్తున్నారు. ఈవినింగ్ 7 అయింది కదా. మేము వర్కింగ్ డేస్లో వెళ్ళాము, అయినా కూడా రష్ ఉంది. ఇంకా వీకెండ్లో వెళ్తే ఇంకా చెప్పనక్కర్లేదు. మా రిలేటివ్స్ చెప్పారు చాలా క్రౌడ్గా ఉంటుందని. రిటర్న్ వచ్చేసారంట దర్శనం చేసుకోకుండానే. ఇప్పుడు కూడా చాలా ఉందండి క్రౌడ్. ఈ టెంపుల్ మొత్తం లైటింగ్స్తోనే అలంకారం చేసిండ్రు. మాకు ఈరోజు 2 టెంపుల్ దర్శనం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ కూడా టైం పట్టలేదు మాకు. వర్కింగ్ డేస్లో వెళ్ళాం కాబట్టి చాలా ఫాస్ట్గానే అయింది దర్శనము. ఇక మేము రిటర్న్ వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే లైటింగ్స్తోనే చాలా అందంగా అనిపిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.